వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలిసిన ప్రముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని కనుల పండగగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కిషోర్, అనిల్ స్వామి, ఆలయ చైర్మన్ కుమార్ స్వామి ప్రత్యేకంగా అలంకరించి తోమాల సేవతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా స్వామివారికి హోమం నిర్వహించి భక్తులకు దర్శన వాక్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విగ్రహాలు తీసుకుంటాము ఒకేసారి స్వామి అమ్మ. श्री सीता लक्ष्मण स्थापयामि पूजयामि स्वामिवारी అమ్మవారి యొక్క ఆవాహన వైకుంఠ నివాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ స్వరూపంగా మనం రామవారిని అలంకారం చేసుకుని ఎంతో మన కళ్యాణ మండపంలో స్వామివారు స్వాగతాన్ని పలికి స్వామివారిని ఆవాహన చేసుకున్నాం, స్మరణ చేసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా సప్త ఋషి ఆవాహన జరుగుతుంది. మన పారంపర్యమే మనకి ఈ విధంగా కలిగింది. మన గోత్రం ఎవరు? స్వామివారి యొక్క గోత్రం అండి వాజిష్ఠ గోత్రం, భరద్వాజుల యొక్క వంశవేత్త. అలాగా సప్త ఋషులైనటువంటి ఋషులు ఉంటారు 7 మంది. ఆ ఋషుల యొక్క పారంపర్యమే ఈ కానీ మనకి చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ సప్త ఋషుల ఆవాహన జరుగుతుంటుంది. జై శ్రీరామ్. ఈరోజు తెలియదు అది జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం 13వ సంవత్సరం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ ఉత్సవం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది. సో ఘనంగా జరిగింది, చాలామంది కృషి చేశారు. ఇక్కడ ఏమిరా అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఎంతో మంది భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు. అలాగే చాలామంది పోయినసారి వచ్చి కళ్యాణోత్సవంలో కూర్చున్న వాళ్ళు ఈ సంవత్సరానికి వచ్చి మళ్ళీ కళ్యాణోత్సవం మాకు కళ్యాణం జరిగిందని అనుకుంటూ వాళ్ళకి చాలా వరకు కళ్యాణం జరిగినందుకు ఈ సంవత్సరం వచ్చి ముడుపులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మా ఆలయ చైర్మన్ శ్రీ కడియాల నరసింహ కుమార్ గారు, మా నాన్నగారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ దేవాలయం వచ్చి దగ్గర 98వ వార్షికోత్సవం జరుపుకోబోతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగినందుకు ఆశీర్వదిస్తున్నాను. అలాగే దగ్గర 2000 మందికి ఈరోజు అన్నదానం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి అన్నదానం స్వీకరించాలని కోరుకున్నాను. అలాగే రేపు ఉదయం సోమవారం మనకు 9 గంటలకి శ్రీ సీతారాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి కార్యక్రమం విజయవంతంగా చేయాల్సింది కోరుకున్నాం. జై శ్రీరామ్.